ఒక వ్యక్తి జీవితంలో మన టైం ఎలా నడుస్తుందో మనం తినే భోజనాన్ని బట్టి మనం పసిగట్టచ్చు. హల్లెలూయా. మనం తినే ఆహారాన్ని బట్టి మన టైం గుడ్ టైమా బ్యాడ్ టైమా అని మనము తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అంటే, చూడండి, అన్నం ఖరాబ్ అయితే నీళ్ళుగా వచ్చింది అయితే కదా అన్నము, అలాంటి అన్నంని నువ్వు కలుపుకొని ఉప్పు లేకపోతే టమాటాలు ఇట్లా కలుపుకొని పెరుగేసుకొని తింటున్నావు అంటే దాని అర్థం ఏంటిది? నీది చాలా బ్యాడ్ టైం. ఏంటిది? చాలా బ్యాడ్ టైం. ఎందుకంటే నువ్వు ఖరాబ్ అయిన అన్నంని కూడా కలుపుకొని తింటున్నావు అంటే చాలా బ్యాడ్ టైం నడుస్తుంది అనమాట. ఒకవేళ నీ ఇంట్లో నువ్వు డైలీ నార్మల్ ఫుడ్ తింటున్నావు అంటే నీ టైం నార్మల్గా నడుస్తుంది అన్నట్టు. ప్రతి పూట వేరే వేరే కర్రీస్, టేస్టీ కర్రీస్, టేస్టీ ఐటమ్స్ నువ్వు ప్రతి పూట వేరేగా తింటున్నావు అంటే, వేరే వేరే ఐటమ్స్ నువ్వు ప్రతి పూట డిఫరెంట్ టేస్ట్తో తింటున్నావు అంటే నీ టైం చాలా బాగుంది అని అర్థం. ఒకవేళ నువ్వు నార్మల్గా తింటుకుంటా అప్పుడప్పుడు ఫంక్షన్స్కి అప్పుడప్పుడు వెళ్ళి మంచి ఫుడ్ తింటున్నావు అంటే ఒకరోజు నీ గ్రేస్ ఇవ్వబడ్డది అన్నట్టు. నీ రొటీన్ లైఫ్లో అప్పుడప్పుడు కొద్దిగా స్పీడ్ రోడ్లో వెళ్తున్నట్టు స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టు అప్పుడప్పుడు నువ్వు రొటీన్ లైఫ్లో కొద్దిగా నీకు హైట్స్ లేపినట్టు అని అనుకోవాలి. అంటే మనం తినే ఫుడ్ని బట్టి మన టైమ్స్ ఎలా ఉంది. ఒకవేళ నీ ఇంట్లో ఏం లేదనుకో, ఏంటిది? నీ టైము బ్యాడ్ టైము అన్నట్టు. నేను చెప్పింది మీరు వాస్తవం కాదో ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ఇంత దగ్గర 20-30 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు చిన్నప్పటి నుండి తిండి టైంలో, ఆ టైంలో నేను చెప్పినట్టు మీ పరిస్థితులు ఉన్నాయా లేదో ఒకసారి చూడండి. కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి. మంచి ఫుడ్ తిన్నప్పుడు మీ టైం ఎలా ఉంది? పాసిపోయిన అన్నం తిన్నప్పుడు మీ టైం ఎలా ఉంది? నార్మల్ ఫుడ్ తిన్నప్పుడు మీ టైం ఎలా ఉంది? బెస్ట్ ఫుడ్ తింటున్నప్పుడు మీ టైం ఎలా ఉంది? కొన్నిసార్లు మన పరిస్థితులన్నీ బ్యాడ్ కనిపిస్తాయి, కానీ మనం తినే ఫుడ్ బెస్ట్ ఫుడ్ తింటాం అంటే దాని అర్థం నీకు నీ బ్యాడ్ టైం కనిపిస్తుంది కానీ నీ టైం బ్యాడ్ కాదు, గుడ్డే ఉంది అన్నట్టు నువ్వు అనుకుంటున్నావు అన్నట్టు. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఎంతమంది నేను చెప్పింది మీ జీవితంలో ఎక్స్పీరియన్స్ అయినారు? ఆల్మోస్ట్ చాలామంది ఎక్స్పీరియన్స్. బ్రదర్, ఇది మా జీవితంలో మేము ఎక్స్పీరియన్స్ కాలేదనేటోళ్ళు చేయొద్దండి. అంటే దానికి ఎత్తారా దీనికి ఎత్తారా? ఇండియన్స్ అలానే ఉంటారు. దేనికి మేము అటుకుండా నరకం కోను పొరలకు పర్వకం భూమి మీదనే ఉంటాం. ఎంతకాలం ఉంటారు కదా. సో మన టైమ్స్ అంటే మనం తినే ఫుడ్ని బట్టి మన టైమ్స్ని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు జ్యోతిషం చెప్తారు కదా, ఇక సూర్యుని చంద్రుని బట్టి నేను మన ఫుడ్ని బట్టి జ్యోతిషం చెప్తున్నా. మనం తినే ఫుడ్ని బట్టి కొన్నిసార్లు ఇంట్లో అన్నీ ఉంటాయి, మనం తినలేము. అంటే నీకు దేవుడు బ్లెస్ చేసింది కానీ నీ ఒక్క టైం బ్యాడ్ నడుస్తుంది. అందరు తింటారు, నీకు మట్టుకు ఉండదు. కొన్నిసార్లు ఎవరికి ఉండదు, నీకు మట్టుకు ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లో అందరు ఫాస్టింగ్ ఉంటారు, నీకు మట్టుకు ఫీస్టింగ్ ఉంటుంది. అంటే నీ టైం మంచిగా ఉంది, వాళ్ళ టైం బ్యాడ్ ఉంది అన్నట్టు. ఒకవేళ వాళ్ళు తింటున్నారు, నువ్వు తినట్లేదంటే నీ ఒక్క టైమే బ్యాడ్ ఉన్నట్టు. అంటే మనం తినే ఫుడ్ని బట్టి మన టైమ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం గ్రహించుకోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు తిన్నా నువ్వు తినకపోయినా నీకు బలం ఇచ్చేది దేవుడే. హల్లెలూయా. ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉన్నమాట, నేను ఉండను ప్రభువా అన్నప్పుడు దేవుడు అన్నా, సరేరా నువ్వు తింటే బలం ఇచ్చేది ఎవరు? నువ్వే ప్రభువా. ఉపవాసం ఉంటే బలం ఇచ్చేది ఎవరు? నువ్వే. మరి ఇప్పుడు తిన్నా తినకపోయినా ఏంద్రా? నువ్వు తిన్నా తినకపోయినా దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, నువ్వు తిన్నా తినకపోయినా దేవుడు నీతో. కొంచెం చేయగలపండి, చెప్పండి, చేయగలిపి వాళ్ళ కళ్ళలో చూసి చెప్పండి, నువ్వు తిన్నా తినకపోయినా ఇగో దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. రెండో మాట, ఇది ఒక మనిషి అనుకోండి. మనిషి లెఫ్ట్ సైడ్లా తోడుందనుకోండి, నీ లైఫ్ పార్ట్నర్. కష్టాలలో, నష్టాలలో, సుఖాలలో 24 గంటలు నీకు పక్కన నిలబడి బలపరిచేది నేనున్నాను నడు అనే వ్యక్తి ఎవరంటే నీ లైఫ్ పార్ట్నర్. రెండోది, నీ రైట్ సైడ్లో ఉండి నేనున్నాను నడు, నేను హెల్ప్ చేస్తాను, ఫైనాన్షియల్గా మాటలుగా అన్నిటి నేను హెల్ప్ చేస్తాను అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ పేరెంట్స్ అయి ఉండొచ్చు, నీకు అండగా నిలబడే నీ ఫ్రెండ్స్, మీ డాడీ కానీ ఎవరైనా కానీ నీ ఫ్రెండే ఉంటుంది. యేసుబాబు ఉండొచ్చు. ఏంటిది? నీకు బ్యాక్ సప్ నేనున్నా పా అని చెప్పేసి నీ వెనకలో ఉండి ఉన్నవారు ఏంటంటే మేమున్నాం నువ్వు నడు, నీ వెనకాల మేమున్నాం. నీ వెనకాల ఉండేవారు రెండు విషయాలు,
ఒకటి, నీ అడుగు జడలో నడిచేటోళ్ళు, నీ అడుగు జడలో నడుస్తున్న వ్యక్తులు. రెండోది ఎవరు అంటే నీకు వెనుకల ఉండి నీకు పైకి లేపుతున్నవారు. నాలుగోది, నీ ఎదురుగా ఉండే వ్యక్తి ఎవరు? నీ శత్రువు. శత్రువు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? ఆపోజిట్ కదా. ఇట్లా ఎవరు ఉంటారు? శత్రువు ఉంటాడు. నీకు విరోధంగా మాట్లాడుతున్నాడు, నీకు విరోధంగా వాడు చేస్తున్నాడు, నీకు విరోధంగా ఎప్పుడు ఏది చేసినా నీకు విరోధంగానే నేను మాటలు, చూపులు, పనులన్నీ నువ్వు ఎస్ అంటే నో నీకు అన్నట్టున్నాడు అనుకో, ఆ వ్యక్తి ఎవరు? నీ శత్రువు. ఇప్పుడు నీ లైఫ్లో ఈ నాలుగుట్లో నువ్వు ఏ పొజిషన్ ఉన్నావు ఒకసారి కళ్ళు మూసుకొని చూడు. ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన 4 దిక్కులు నీ లైఫ్లో, ఈ 4 దిక్కులలో నువ్వు ఒక వ్యక్తికి ఏ దిక్కుగా ఉన్నావు నంబర్ 1. రెండోది, నీకు ఈ 4 దిక్కులలో ఎవరెవరు ఉన్నారు నీ లైఫ్లో. రెండు చెప్పేది నేను. ఒకటి, 4 దిక్కులలో నీకు ఎవరు ఉన్నారు. రెండోది, నువ్వు ఒక వ్యక్తికి 4 దిక్కులలో ఏ దిక్కుగా నిలబడ్డావు. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఇప్పుడు అర్థమైందా? మీరు ఎవరికి సపోర్ట్గా ఉన్నారు, మీకు ఎవరెవరు సపోర్ట్గా ఉన్నారు. హల్లెలూయా. ఇవి 2 నేను చెప్పినవి నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పినాయి, కానీ మీ కుట్టి మాటలు నేను చెప్పినాయి కావు. ఈ 2 ఉపమానాలు నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయింది మీకు చెప్పినానే కానీ ఉట్టిగా. కానీ ఇవి ఒకవేళ మీరు ఆలోచిస్తే ఇది చాలా మీతో మాట్లాడతారు, చాలా మీతో మాట్లాడతారు. హల్లెలూయా. ఒకసారి యేసుప్రభు వారు గలిలే సముద్రం దగ్గర నుండి ఇంకో దిక్కు వెళ్ళినప్పుడు యేసుప్రభు ఇట్లా వెళ్తుంటే, యేసుప్రభు వెళ్తున్నప్పుడు యేసుప్రభు చుట్టూ ఎవరు? ఫస్ట్ బాడీ గార్డ్స్ ఉన్నారు. ఎవరు? శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఉన్నారు. దాని తర్వాత జనసమూహం మొత్తము యేసుప్రభు చుట్టుముట్టి వెళ్తున్నప్పుడు, యేసుప్రభు వెళ్తుంటే మెల్లగా ఒక వ్యక్తి వచ్చి యేసుప్రభుని దగ్గర దొంగతనం చేస్తాడు. దొంగతనం కాగానే యేసుప్రభు వెంటనే నిలబడి అంటాడు, ఎవరో దొంగ 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 అనగానే శిష్యులు అంటారు, ప్రభా ఇంత జనసమూహం ఉంది, అసలు నీ దగ్గర ఏముంది దొంగతనం చేయడానికి? నీ దొంగ 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 అంటున్నారు ప్రభా నువ్వు అంటే. లేదు, నా దగ్గర ఏమైంది, ఎవరో దొంగలించారు అన్నాడు. ఎవరు 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 అనగానే అక్కడ నుండి ఒక వ్యక్తి వస్తాడు. మెల్లగా వ్యక్తి వచ్చి, ప్రభా నేనే ఆ దొంగని అంటాడు. నేనే ఆ దొంగని అంటాడు. ఆ వ్యక్తి దొంగతనం చేసింది ఏందో తెలుసా? దేవుని ఒక శక్తి. జల సమూహం మొత్తం ఉన్నప్పుడు, అక్కడ అందరు శిష్యులు ఉన్నప్పుడు, ఒకవేళ శిష్యుని అడిగి మేము యేసుప్రభుని కలవాలంటే ఇస్కరియోతు అన్నట్టు వెంటనే అపాయింట్మెంట్ ఇస్తే యేసుప్రభుకి అంటాడు. ఒకవేళ పేతురుకి వెళ్ళి అడిగితే, పేతురు నేను యేసుప్రభుని కలవాలంటే ఏ సైతాన పో అంటాడు. అందుకే ఏ అపాయింట్మెంట్ లేదు, ఏది లేదు, ఎంత సమూహం ఉన్నా కానీ ఆ వ్యక్తి వెళ్ళి గమ్మున ఎవ్వరు తెలియకుండా వెళ్ళి యేసుప్రభు దగ్గర ఆ శక్తిని దొంగతనం చేస్తాడు. పిలువంగానే అందరూ వచ్చినారు. యేసుప్రభు దగ్గర ఆ వ్యక్తి రాగానే ఆ వ్యక్తి గజ 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 వణుకుతున్నాడు. ఇప్పుడు దేవుడు నాకు శిక్షిస్తాడేమో, నేను దొంగతనం చేసినాను శిక్షిస్తాడేమంటే యేసుప్రభు అంటాడు ఒక మాట. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 19వ వచనం కాదు 34వ వచనం. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానం గల దాని వైపు. ఈ దొంగను యేసుప్రభు ఏం చేసినాడు? క్షమించినాడా? ఏమన్నాడు? సమాధానం గల దానివై పొమ్ము. ఈ ఒక్క దొంగ దేవుడి దగ్గర ఏం చేసినాడు? శక్తిని దొంగలించినాడు. మరి మన జీవితాలలో ఎప్పుడైనా నువ్వు శక్తిని దొంగలించినావా? ఎప్పుడైనా దేవుని దగ్గర వెళ్ళి, ఆమె ఏ స్త్రీయో తెలియదు, దేవుడి గురించి బాగా విన్న స్త్రీ, ఎవ్వరు నాకు వద్దు అని చెప్పి దేవుని దగ్గర వెళ్ళి ఆ పవర్ని, ఆ చంగుని ముట్టుకొని
ఏమైంది? స్వస్థపరచబడి శక్తి పోయినోళ్ళకి తెలుసు, శక్తి దొంగలించిన వాళ్ళకి తెలుసు, మిగతాలకి తెలియలేదు. బ్రదర్, ఈ దొంగలించడం అంటే ఎలా? చూడండి, ఈ పిక్ పాకెట్ అంటాం. నేను ముంబైలో వెళ్ళినప్పుడు ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే బస్లో కూర్చుంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇట్లా పట్టుకుంటాం కదా, ఒక వ్యక్తికి ముందు ఇట్లా పట్టుకున్నాడు అంటే వాళ్ళ ముఖం ఇట్లా కదలకుండా ఇట్లా పట్టుకొని వాళ్ళ పాకెట్లోకి వచ్చి డబ్బులు ఇట్లా తీసుకున్నాడు. నేను ఇట్లా చూడంగానే గమ్మున కూర్చోలేకపోతే అన్నాడు ఆయన. దొంగతనం అయిన వ్యక్తికి, దొంగతనం చేసిన వ్యక్తి తప్పించి మూడో వ్యక్తికి ఇక్కడ కూడా ఇద్దరికీ తెలిసింది, మూడో వ్యక్తికి తెలియదు. ఇప్పుడు ఆ సమయంలో యేసుప్రభు ఉన్నాడు కాబట్టి మేము వెళ్ళి అంగిని ముట్టుకుంటే స్వస్థపడి. ఇప్పుడు మేము ఎలా చేయాలి బ్రదర్? యేసుప్రభు ఫిజికల్గా ఉన్నా నువ్వు ముట్టుకో. ఇప్పుడు ఆమె దాన్ని దొంగలించింది, మనం కూడా దీవెను దొంగలించాలంటే ఎలా దొంగలించాలి? చూడండి, పుల్పిట్ మీద రాగానే చూడండి, మీ లైఫ్లో ఇప్పుడు నేనే ఉన్నా, పుల్పిట్ నుండి దేవుని ఒక వాక్యాన్ని చెప్తా, మధ్యలో వేరే చెప్తా. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ వాక్యాన్ని పక్క పెట్టేసి ఇగో బ్రదర్ ఇది అన్నాడని ఆ మాటని నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు నేను చెప్తా, నీకు ఇష్టం ఉంటే రా, లేకుంటే చర్చ్ మానే అంట. ఈ గంట ప్రసంగంలో నువ్వన్నీ తీసివేస్తావు, తీసుకునేది ఏం తీసుకుంటావు? పాస్టర్ గారు చర్చ్కి ఇష్టం ఉంటే రా, లేకుంటే లేదన్న అదొక్కటి పట్టుకున్నావు. అదొక్కటి పట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావు? చర్చ్ మానేస్తున్నావు. అది నీకా? అంటే నువ్వు పట్టుకుంది ఏం పట్టుకున్నావు? పాస్టర్ గారు అన్నాడు ఇగో దేవుని పట్టుకో, ఇవన్నీ పోయినాయి. ఇవన్నీ యేసుప్రభు గురించి, ఇవన్నీ ప్రాఫెసర్లు కానీ లేకపోతే దేవునికి వాక్యం, ఇగో విశ్వాసం అందు దేవుడు ఇలా చేయాలి, ఇవన్నీ పట్టుకోలే. నువ్వు పట్టుకుంది ఏం పట్టుకున్నావు? అది నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏమైతే పట్టుకుంటావో అదే నీ లైఫ్ని మారుస్తుంది. నువ్వు కూరగాయల షాప్, సూపర్ మార్కెట్కి వెళ్తావు, ఆడ మంచి కూరగాయలు ఉంటాయి, చెడ కూరగాయలు ఉంటాయి, ఫ్రెష్ ఉంటాయి, నిన్నటి మొన్నటి ఉంటాయి. ఆడ వెళ్ళినాక నువ్వు అన్ని చూసి కూరగాయలు ఖరాబ్ ఉందని, షాప్ ఖరాబ్ ఉందని చెప్తావా? అబ్బో, అస్సలు చెప్పు. ఏమంటావు? నీకు కావాల్సిన కూరగాయలు తీసుకుంటావు, నీ బిల్లు కడతావు, వస్తావు. ఇంటికి వచ్చినాక 10 టమాటాలు ఒక టమాటా ఖరాబ్ అయినా నువ్వు ఏమన్నావు. కానీ అదే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేద్దాం? నువ్వు ఏది పట్టుకుంటున్నావు, ఏది వేరుకుంటున్నావు? బైబిల్ ఉంది, ఇంతకుముందు చెప్పిన బైబిల్ ద్వారా మనిషి పరలోకంగా వెళ్తాడు, మనిషి నరకాన్ని కూడా వెళ్తాడు. ఏం బ్రదర్ కొత్తగా చెప్తున్నారంటే, నువ్వు బైబిల్ని రాంగ్గా చదివి రాంగ్ ఇంటెన్షన్ తీసుకుంటే ఇప్పుడు చేతబడి మంత్రాలు ఎక్కడి నుండి వాళ్ళు బైబిల్ నుండే తీసి చదువుతారు. వాళ్ళు వాళ్ళు వెళ్తున్నారు. బైబిల్లో ఉంటుంది కన్నపిచాచి దగ్గర నువ్వు విచారణ చేయొద్దంటే వీళ్ళు కన్నపిచాచిని పిలిచి వీళ్ళందరూ ఏమైంది, ఆ కంపోలు ఏముంది, ఈ కంపోలు ఉంది చూపి అని వీళ్ళు చేస్తారు. బైబిల్ నుండే వాళ్ళు ఇచ్చేస్తారు, లేకపోతే వాళ్ళ మొక్కలకి ఎడ తెలుసు. అంటే వాక్యం చెప్పినప్పుడు ఏది క్యాచ్ చేస్తున్నావు, ఏ వాక్యాన్ని నువ్వు పట్టుకుంటున్నావు, ఏ వాక్యాన్ని హృదయంలో తాకుతుంది. పేతురు కూడా అపోస్తలుల 2 నిలబడి ఆయన యేసు మీరు సిలువ వేసినారు అని చెప్పినాడు. ఆయన యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకోకుండా వాళ్ళకి కావాల్సిన వాక్యాన్ని తీసుకొని దాన్ని పట్టుకొని హృదయాలు కోసుకోపోయినా మేము ఏం చేయాలి అంటే, ఇప్పుడు మా జీవితాలు మార్చుకోవాలంటే మేము ఏం చేయాలి అన్నారు. కానీ నువ్వు మాకు నిందిస్తున్నావు, నీకు చంపేస్తాం చూసుకుంటామని వాళ్ళు పోయినారా? అపోస్తలుల 2 వాళ్ళు పోయినారా? వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళు దేవుని ఒక వాక్కుని అవును కదా అని చెప్పేసి వాళ్ళ ఆ పేతురు చెప్పే వాక్యాన్ని పట్టుకొని వాళ్ళ లైఫ్ని వాళ్ళు మార్చుకున్నారు. మందిరానికి వెళ్తున్నాం మనము, ఏ వాక్యాన్ని నువ్వు పట్టుకుంటున్నావు, ఏ వాక్యాన్ని నువ్వు దొంగిలించుకుంటున్నావు? దేన్ని మనం పట్టుకుంటున్నాము, దేన్ని మనము దొంగలిస్తున్నాము? ఆ స్త్రీ ఎంత జన సమూహం ఉంది, ఎంత బాడీ గార్డ్స్ ఉన్నా కానీ ఇది ఏది పట్టించుకోకుండా ఆమె దృష్టి అంతా ఎక్కడుంది? నేను యేసుని ముట్టాలి, యేసు ప్రభు నేను ఏం చేయాలి, ముట్టాలి అనుకుంది. ఎంత మందిని నలిగిన తోటి నా కిందకెళ్ళి ఎట్లా వచ్చిందో కానీ మొత్తానికి వచ్చి ఆమె ఏం చేసింది? ఆ పవర్ని పట్టేసుకుంది. మరి ఇన్ని ప్రసంగాలు వింటున్నా నువ్వు ఇంతవరకు ఏ వాక్యాన్ని, ఏ దీవెనను గట్టిగా పట్టుకున్నావు? ప్రతి ఆదివారం ప్రతిరోజు నువ్వు వాక్యాలు వింటున్నావే, ఏ వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నావు? ఆ వాక్యమే నీ జీవితంలో ఏమవుతుంది? నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఆ వాక్యాన్ని జీవితాన్ని, మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, పాస్టర్ గంట సేపు చెప్తారు, ఆ గంట సేపు వాక్యంలో నువ్వు ఏది పట్టుకుంటున్నావు అదే నీ లైఫ్ని మార్చేది. అన్ని వాక్యాలు అందరి కోసం ఉండదు. పోస్ట్ మ్యాన్ వస్తాడు, పోస్ట్ మ్యాన్ చేతిలో ఎన్ని లెటర్స్ ఉంటాయి, ఎన్ని ఉత్తరాలు ఉంటాయి?
100 ఉత్తరాలు ఉన్నాయి అనుకో, ఆ 100 ఉత్తరాలన్నీ ఒక వ్యక్తికే ఉంటాయా? 100 ఉత్తరాలు 100 మందికి ఉంటాయి, అవునా? గంటసే ప్రసంగం ఉన్నప్పుడు ప్రసంగం మొత్తము నీకే ఉంటుందో, లేకపోతే వేరే 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 వ్యక్తులకు ఏముంటుందో, నీది కావాల్సి నువ్వు ఏం పట్టుకుంటున్నావు వాక్యంలో. ఆమె ఎట్లయితే యేసుప్రభుని దగ్గర దొంగలించిందో, నువ్వు ఇక్కడ నుండి వచ్చే వాక్యాన్ని ఏది దొంగలిస్తున్నావు? ఏమన్నా ఆదిలాబాద్లో ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్పినాక, నా సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పిన తర్వాత ఒక బ్రదర్ వచ్చి ఏమన్నాడంటే, పాస్టర్ గారికి దేవుడు నా కోసం పంపించాడు, ఈ రోజు నాకు తెలిసిందని అన్ని అనగానే ఇంకొక ఆయన అంటున్నాడు, అంటే మేము పిచ్చోళ్ళమా, అంటే మా కోసం రాలేదా అని. ఇంకో బ్రదర్ అన్నాడు, ఏం బ్రదర్ నీకేమంటే, ఇగో ఇది 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 ఈ బ్రదర్ చెప్పిన సాక్ష్యంలో నేను ఇక్కడ తప్పు చేసిన, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ రోజు నుండి నేను ఇది సరి చేసుకుంటున్నాను అన్నాడు ఆయన. అంటే ఆయన ఏం క్యాచ్ చేసినాడు? ఆయన సాక్ష్యం మొత్తం కాదు, వాక్యం మొత్తం, ఆయనకు కావాల్సింది ఏం చేశాడు? ఆయన దానిని పట్టుకున్నాడు. ఆయన ఆడ ఉన్న జనాలలో ప్రతి ఒక్కరు చెప్పేసాగమంటే, ఎస్ ఇది నా జీవితంలో జరిగింది, నేను ఇది తప్పు చేసిన, నేను ఇది చేసిన, వాక్యం చెప్పి ఇది చేసిన, ఇది ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు అన్ని పట్టుకున్నారు. నేను ఈ రోజు నుండి ఈ రోజు ఇది చేయను, ఈ రోజు ఇది చేయ, వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళు ఏం పట్టుకున్నారు? వాళ్ళు మనము ఏమి పట్టుకుంటున్నాం? ఆమె వచ్చి యేసుప్రభు దగ్గర ఏం దొంగతనం చేసింది? శక్తిని దొంగతనం చేసింది. ఇప్పుడు నువ్వు వచ్చి ప్రతి వారము వాక్యం వింటున్నవే, ఏం వాక్యాన్ని పట్టుకొని పోతున్నావు? ఇగో ఈరోజు దేవుడు ఏంటిది, ఆ స్త్రీ పట్టుకుంది, పట్టుకుంది, శక్తిని దొంగలించి ఇగో ఇదే ఓడు నీకు వచ్చిందనుకో, నువ్వు ఏం చేసినట్టు? ఈ వాక్యాన్ని నువ్వు ఏం చేసినట్టు? దీన్ని నువ్వు ధ్యానించుకుంటా ఇదే ఓడు నీకు వెళ్తా ఉంది అనుకో, ఈ రోజు ఈ శక్తిని నువ్వు ఏం చేసినట్టు? దొంగలించినట్టు. ఈ శక్తిని నువ్వు ఈ రోజు నీ జీవితంలో తీసుకున్నట్టు. ఆ ఓడిని, ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని నమిలేసినట్టు. పాన్ తీస్తాం కదా, పాన్ తిని ఏం చేస్తాం? నోట్లా నములుతా ఉంటాం, దాని టేస్ట్ అంతా వచ్చి దాన్ని నమిలి మింగుతాం. అప్పుడు ఏమవుతుంది? మనిషికి డైజెషన్ మంచిగా అవుతుంది కదా. నువ్వు కూడా ఒక వర్డ్ని పట్టుకొని దాన్ని కన్ఫెస్ చేస్తే అది నీలోకి వెళ్ళి దాని పవర్ని ఏం చేస్తుంది? మేనిఫెస్ట్ చేస్తుంది. ఆ స్త్రీ ఏ విధంగా అయితే దొంగలించిందో, మన లైఫ్ లో కూడా ఈ దొంగలించినప్పుడు ఏమి జరుగుతుంది? రెండో మాట చెప్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో, అందరూ చూడండి, అందరూ తెలిసిన వాక్యమే. యేసుప్రభు శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? కానాన్ విందులో వివాహంకి వెళ్ళినప్పుడు అక్కడ వివాహంలో అనగానే అన్ని ఎలా ఉంటుంది? వివాహంలో అన్ని చూడడానికి అన్ని బాగానే ఉంటాయి. మనం కూడా మ్యారేజ్కి వెళ్ళాం అనుకోండి, ఏముంటుంది? మంచి డెకరేషన్ ఉంటుంది, అక్కడ మంచి ఫుడ్ ఉంటుంది, అంత బాగుంటుంది. అక్కడంతా పెళ్లి కొడుకు గురించి ఆలోచించడం తక్కువ, కానీ తిండి గురించి ఆలోచించడం ఎక్కువ ఉంటుంది. పెళ్లికి పోయినామంటే పెళ్లికి ఎన్ని రకాల మంది పోతారు చెప్తా. కొంతమంది ఏంటంటే పెళ్లి కొడుకుని కలిసి వెళ్ళి ఫస్ట్ తినేద్దాం అని కొంతమంది పోతారు. మంచి ఫుడ్, బిర్యానీ పీసు 4 ఎక్కువ వేయాలని చెప్పి కొంతమంది పోతారు. కొంతమంది పోతే, అరే వీడు ఎట్లాంటి పెళ్లికి అమ్మాయిని చేసుకున్నాడు చూద్దాం, వీడికి ఎక్కిరిద్దాం, వీడిని కొంచెం బనాయిద్దాం, కొంచెం చతాయిద్దాం అని చెప్పి కొంతమంది పోతారు. కొంతమంది వాడు మన కట్నం పెట్టింది కాబట్టి మనం మన కట్నం వేయాలి కాబట్టి వెళ్ళి కొంచెం కనిపించి వస్తే వెళ్ళిపోదాం అని చెప్పి కొంతమంది వెళ్తారు పెళ్లికి. కొంతమంది వీడి పెళ్లి ఎలా చేసుకుంటున్నాడు, ఎంత ఖర్చు పెట్టినాడు చూద్దామని వెళ్ళి అన్ని చూసుకుంటా, వీడికి దీనికి ఇంత అయింది అంటే వీడు 2 లక్షలు ఖర్చు పెట్టినాడని కొంతమంది లెక్కలు వేయడానికి పోతారు. కొంతమంది లోపాలు తీయడానికి పోతారు. ఇంకా కొంతమంది ఎట్లా పోతారంటే, నా కూతురికి నా కొడుకుకి ఇట్లా మంచివాడు బకరా దొరుకుతాడా అని చెప్పి చూడడానికి పోతుంటారు. అమ్మా మీ బాబు ఏం చేస్తున్నాడు, మీ కూతురు ఏం చేస్తుంది, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కి కొంతమంది పోతారు. అవునా? ఒక మ్యారేజ్ కి రకరకాల జనాలు వస్తారు. ఇప్పుడు ఈ కానాన్ విందులో కూడా చూచారు. ఇంకా నేను చెప్పింది 5 రకాలు, కానీ ఇంకెన్ని రకాలు ఉన్నారో నాకు తెలియదు. సో ఈ రకాల మంది వచ్చినాక అక్కడ ఏమైంది? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోగానే ఇప్పుడు అక్కడ ఉన్న పనులు ఏమవుతున్నారు? కంగారు పడుతుంటే వాళ్ళు యేసుప్రభు మరియమ్మ దగ్గరకు వస్తారు. మరియమ్మ ఏమంటది? యేసుప్రభు చెప్పినట్టు చేయండి అని. ఆ మరియమ్మ వాళ్ళని యేసుప్రభు దగ్గర డైవర్ట్ చేసినప్పుడు, యేసుప్రభు దగ్గర వెళ్ళినప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, ఆ బాణాలన్నీ ఏమైనాయి? ఖాళీ అయినాయి కదా. ఇప్పుడు ఆ బాణాలను మీరు ఏం చేస్తారంటే నీళ్ళతో నింపండి అంటాడు. ఈ శిష్యులు వీళ్ళు పనులు అనుకున్నాడేమో, ఇదేంటిది ద్రాక్షరసం అయిపోయిందంటే నీళ్ళతో నింపమంటే ఇప్పుడు నీళ్ళు పోయమంటాడా ఏంటిది? నీళ్ళు పోస్తే ఇంకేముందా? ఆయన కూర్చొని మంచిగానే చెప్తున్నాడు నీళ్ళు పోయండి, నీళ్ళు ఇవ్వని. మరి ఇప్పుడు పోయడానికి పోతే మాకేమంటారు అని వాళ్ళు ఏమనుకున్నారు మనకు తెలియదు. కానీ మరియమ్మ ఏమన్నది? ఆ రోజులలో సర్వెంట్స్ ఎలా ఉంటారంటే చెప్పిన పని చేయాలి, దానికి ఎదురు మాట్లాడేది వాళ్ళకు లేదు. నీళ్ళు పోయమన్నాడు, తీసి గమ్మున నీళ్ళు పోసినాడు. పోసినాక వచ్చినారు.
ఎసయ్యా నీళ్ళు పోయమన్నావు కదా, పోసినాం, అంచెల వరకు మొత్తం నిండింది, ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? ఇప్పుడు వెళ్ళి పోయే అనగానే ఒక్కొక్కరు గుడ్డే ఏమై ఉండొచ్చు. ఇప్పుడు ఆ నీళ్ళు తీసుకెళ్ళి పోయడానికి వాళ్ళు మన మామూలు తాగుపోతాడికి చికెన్ దొరకకపోతే అంటాడు వాడు. ఇప్పుడు ఈయన మంచి ఉన్న ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు అధికారులు అందరూ ఆడ కూర్చొని తాగకుండా ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి ఇది నీళ్ళు తీసుకెళ్ళి వైన్ అని చెప్తే వాడు ఏం చెప్తాడు? ఇప్పుడు ఏం లేదు, సరే ప్రభా అన్నారు, వెళ్ళినారు, ముంచినారు, తీసినారు, వెళ్ళుచుండే వాళ్ళు పోయేస్తుంటే ఏమైంది? వైన్ అయిపోయింది. ఆ వైన్ వాళ్ళు తాగిన వీళ్ళు ఏమనుకోడు, తీర్తాడో కొడతాడో మమ్మల్ని అనుకున్న వ్యక్తులను అది వైన్ తాగానే రే ఇంత మంచి వైన్ ఎక్కడ తీసుకొచ్చారు అనగానే తీసుకొచ్చిన ఫస్ట్ పరేషాన్ అయింది వీళ్ళే. ఇది వైన్ ఎట్లా మారింది? నీళ్ళు కదా మేము పోసింది. అరే యజమాని పిలుస్తాడే కరారా అన్నాడు. ఏంటంటే పెళ్లిలో అందరూ ఫస్ట్ మంచిది పోసి తర్వాత జబ్బుది పోస్తారు, నువ్వు మాకు ఫస్ట్ జబ్బుది పోసి తర్వాత మంచిది పోస్తున్నావా అంటారు. ఫస్ట్ మాకు అంటే జబ్బుదే ఇంత మంచిగా అయితే తర్వాత మంచిది ఇంకా ఇంత మంచిగా ఉంటుంది. అప్పుడు దేవుడు నమ్ముట నీ వలన అయితే నమ్మువాడికి. అయితే ఇక్కడ అందరి క్యారెక్టర్ మనం పక్క పెడితే ఈ సర్వెంట్ క్యారెక్టర్ మనం తీసుకుందాం. వీళ్ళు ఏం చేశారు? ఫస్ట్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు, ప్రభా మమ్మల్ని ఏం చేయమంటావు? ఆ నీళ్ళు ఫస్ట్ బాణాలు నీళ్ళతో నిమ్మంటే వాళ్ళు వెళ్ళి నేను వెళ్ళి చూసినాను బాణం, నాకన్నా ఇంత హైట్ ఉంటుంది బాణం, రాయి మొత్తం రాయి ఇంతలా పెద్ద బాణం రాయి ఉంటుంది. దాంట్లో అది ఒకటే బండదు, రోకల్ బండ్ ఉంటుంది కదా, అలాంటిదే పెద్దగా ఉంటుంది. మరి దానిలో ఎన్ని లీటర్ పడుతుందో నాకు తెలియదు, కానీ బహుశా ఇప్పుడు ట్యాంకులు ఉన్నాయి కదా వాటర్ ట్యాంక్స్, అది చూసే కట్టినారేమో. అది రాయితో ఉంది, ఇది ప్లాస్టిక్తో ఉంది అంతే. సో అట్లా బాణాలు కట్టినారు. దాంట్లోకి వెళ్ళి ఆయన అట్లా తీసుకుపోయి ఆ సర్వెంట్ నీళ్ళు పోయమంటే నీళ్ళు పోసినాడు, తర్వాత తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళదు. ఈ సర్వెంట్ ఒకసారి వాళ్ళు ఎలా ఆలోచించుండొచ్చు, అరే ఇద్దరు మాట్లాడుకుంటూ ఏంద్రా యేసు ప్రభు ఏంటిది ఆయన ఏదో అద్భుతం చేస్తాడు, డబ్బులు ఇచ్చి బయట నుండి తెప్పిస్తాడేమో చేస్తాడంటే నీళ్ళు నింపన్నాడు, ఇప్పుడు నీళ్ళు నింపినాక పోయి నీళ్ళు నింపినామంటే తీసుకెళ్ళి పోయమంటారు, పోయమంటే వాళ్ళు ఏమనుకుంటారా అని. అంటే ఎందుకంటే మనకున్న వచ్చిన లొల్లి, మనం ఏంటిది సర్వెంట్స్, చెప్పింది చేయాలి, మనకు అథారిటీ దానికి మించిపోవడానికి లేదు. కాబట్టి రిజల్ట్ దేవుడు ఎరుగురా బాబు అని వెళ్ళారు. అప్పుడే నీళ్లు ద్రాక్షరసం మారంగానే ఫస్ట్ తాగినోడు ఆశ్చర్యపడ్డాడో తెలియదు, కానీ ఈ సర్వెంట్స్ ఏమైపోతారు, అరే మనమే కదరా నీళ్ళు పోసింది, ఆ బాణలో నీళ్ళు నింపింది ఎవరు? మనమే. మన తర్వాత బాణానికి నీళ్ళు తీసింది ఎవరు? మనమే. అది ఇదే మన ఏమంటారు, బాణం ఏమన్నా మంత్రంగా మారిందిరా? యేసుప్రభు వచ్చి కూడా దానికి టచ్ అని కూడా అనలేదే. యేసుప్రభు వచ్చి దానికి టచ్ అని అనలేదు, యేసుప్రభు దానికి హీల్ అనలేదు, మిరాకిల్ అనలేదు, ఏమనలేదు. ఏమనుకుంటా ఇది ఈ బాణం ఎట్లరా పోసినప్పుడు నీళ్ళు తీసినప్పుడు నీళ్ళు, కానీ మళ్ళీ పోసినప్పుడు ఏమవుతుంది? ద్రాక్షరసంగా మారిపోయింది. ఏందిరా ఈయన వాక్కులో సంథింగ్ డిఫరెంట్. యేసుప్రభు మాటలో చాలా పవర్ ఉంది. కేవలం రెండే మాటలు అన్నాడు ఆయన. ఒకటి నింపమన్నాడు, రెండోది పోయమన్నాడు. రెండే మాటల్లో పోయడంలో, నింపడంలో, పోయడంలో ఇంత మిరాకిల్ ఏందిరా, ఇంత విచిత్రం ఏంటిది? ఆడందరూ ఒక ఎత్తైతే వీళ్ళ జీవితం. మనం కూడా యేసుప్రభుకి సర్వెంట్గా ఉండి ఆయన చెప్పింది మనం చేసాం, రిజల్ట్ సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు నాకు కూడా బోర్ వేయాలి, ఎక్కడ వేయాలి అనుకున్నప్పుడు దేవుడు ఇక్కడ ఏమని చూపించినాడు. ఆ బోర్ వేసేటప్పుడు 50 ఫీట్లు పోయిన నీళ్ళు రావట్లేదు, 100 ఫీట్లు పోయిన నీళ్ళు రావట్లేదు, 150, 200, 300, 400, 500, 565 ఫీట్లు పోయినా ఏం రాలేదు, నీళ్ళు రాలేదు. చర్చ్లో అందరూ ప్రార్థన చేస్తున్నారు, నీళ్ళు రాలేదు. మరి బోర్ చాలు సార్ 565 ఫీట్స్ అయిపోయింది, మీరు చాలనేమంట చాలనైనా పోయి కానీ వెళ్ళిపోయినారు. ఇక నీళ్ళు పడలేదని అనుకున్నాం. కానీ నేను ఒకటే అన్నా, అది నీళ్ళు పడ్డాయో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పింది మటుకు నేను చేసిన అంతే. దాని తర్వాత నాకు సంబంధం లేదని గమ్మున అయిపోయినా. తర్వాత వరంగల్కి ఇది ఏదో విషయంలో వెళ్ళినప్పుడు ఆయనకి ఏదో బోరింగ్ విషయంలో మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే, సార్ ఇట్లా మాకు బోర్ పడ్డది నీళ్ళు రాలేవంటే, ఎక్కడ వేసినా సార్ గుడిలో వేస్తే నీళ్ళు రాకపోవడమేం సార్, ఇట్లా వేసినారా, నువ్వు వెళ్ళి ఒక రాయి తీసి వేసి చూడు నీళ్ళు ఉంటే లేదు చూడు పో అన్నాడు. ఖచ్చితంగా ఉంటాయి సార్ అన్నాడు. సార్ అని చెప్పి ఆయన చెప్పింది కాబట్టి వచ్చి ఒకసారి నెక్స్ట్ ఇయర్ రాయంగానే టప్ అన్నది. చూస్తే గ్లాస్లోకి వెళ్ళి ఒక ప్లాస్టిక్ గ్లాస్ తీసుకుని దాన్ని రంధ్రం వేసి చేస్తే రాయేసి తీస్తే నీళ్ళు వచ్చినాయి. హల్లెలూయా. అంటే మనము దేవుడు చెప్పింది చేసినప్పుడు ఈ రోజు కూడా దానికి నీళ్ళు వస్తా ఉన్నాయి. అదే బోర్ నీళ్ళు వాడేది. హల్లెలూయా. బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు ఈ రోజు కూడా బండ నుండి నీళ్ళు ఇస్తున్నాడు. హల్లెలూయా. మనం చెప్పింది చేయడం మటుకు మన పని, రిజల్ట్ ఇవ్వడము ఆయన పని. ఆయన రిజల్ట్ ఏ విధంగా ఇస్తాడో మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఇప్పుడు నేను నెట్లో రీసెర్చ్ చేసినాను.
ఈ ద్రాక్షరసం, మంచి ద్రాక్షరసం రావాలి అంటే ఎంత టైం పడుతుంది అని. అయితే మన ఒక్క సంవత్సరం, మినిమం ఒక్క సంవత్సరం నుండి 10 సంవత్సరాల వరకు భూమిలో దాన్ని ద్రాక్షాలను పెడితేనంట, అప్పుడు తర్వాత ప్యూర్ మంచి వైన్ వస్తుందంట. అంటే 10 సంవత్సరాలుగా చేయాల్సిన వైన్ని దేవుడు ఒక్క సెకండ్లో చేసి ఇచ్చాడు. నేను చెప్పింది అర్థమైందా? హల్లెలూయా. 10 సంవత్సరాల నుండి ఏమైతే ప్యూర్ టేస్టీ వైన్ రావాలో దానికి ఎంత టైంలో చేసినాడు దేవుడు? ఒక్క సెకండ్లో చేసేసాడు. ఈ వైన్ తయారు కావడానికి ఎంత టైం పట్టింది? నార్మల్గా అయితే 10 సంవత్సరాలు పడుతుంది ఆ వైన్ తయారు చేయడానికి, ఆ ద్రాక్షరసం తయారు చేయడానికి 10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు యేసు ప్రభు ఎంత సమయంలో చేసినాడు? ఒక సెకండ్లో అయిపోయింది కదా. నాకు దేవుడు చెప్పింది ఏంటంటే, నేను చెప్పినట్టు మీరు వింటే 10 సంవత్సరాల నుండి మీరు పోగొట్టుకున్న దీవెను సెకండ్ ఇట్లా ఇస్తాం. హల్లెలూయా. నేను చెప్పినట్టు ప్రశ్నించకుండా నేను చెప్పినట్టు మీరు చేస్తే 10 సంవత్సరాలు పోగొట్టుకున్న మీ ఆనందం జీవితాన్ని ఎంతసేపలు ఇస్తారంట? సెకండ్లో ఇస్తాను. దాని కండిషన్ అప్లై. ఏంటిది? యేసు ప్రభు చెప్పినప్పుడు ఎలా చేయాలి? ఒక దాసుడుగా చేయాలి. ఎలా? ఒక దాసురాలుగా. ఏంటిది? మేము దాసులం, ఆయన చెప్పిందే మేము చేస్తాం. సో నువ్వు దేన్ని పట్టుకుంటున్నావో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. మరి ఇప్పుడు అందరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఏం పట్టుకున్నారు మీరు? ఏం పట్టుకున్నారు ఈరోజు? ఏం పట్టుకున్నారు మీరు? ఈరోజు ఏం పట్టుకొని పోతున్నావు? దేనిని పట్టుకున్నావు ఈరోజు? ప్రతి వారం దేన్ని పట్టుకుంటున్నావు? ఈరోజు నువ్వు దేన్ని పట్టుకున్నావు? నువ్వు పట్టుకుందే నీ జీవితాన్ని మారుస్తుంది. నువ్వు పట్టుకొని తీసుకోపోయేదే నీ కుటుంబాన్ని మారుస్తుంది. నువ్వు పట్టుకొని తీసుకోపోయేదే నీకు ఒక ఉన్నత స్థాయిలో పెడుతుంది. కానీ నువ్వు ఏం పట్టుకుంటున్నావో చాలా జాగ్రత్త. చాలా జాగ్రత్త. నువ్వు ఏం పట్టుకుంటున్నావు? ఈరోజు ఏం తీసుకువెళ్తున్నావు ఇంటికి? గంట సేపు ప్రసంగం విన్నావే, ఏం పట్టుకున్నావు? ఆ రోజు ఆమె దొంగలించింది, మరి ఈరోజు నువ్వు ఏం దొంగలిస్తున్నావు? ఒకసారి లేచి నిలబడదామా? అందరి కళ్ళు మూసుకుందాం. ఒకవేళ ఈరోజు నీ ప్రశ్నకు జవాబు వచ్చినట్లయితే నీ కుడి హస్తం ఎత్తుతావా? పైకి ఎత్తాను. నీకు ఈరోజు నీ ప్రశ్నకు దేవుడు ఏమన్నా జవాబు ఇచ్చినాడు అంటే ఓకే, గాడ్ బ్లెస్, దించు. మరి ఈరోజు నీ ప్రశ్నకు జవాబు వచ్చినప్పుడు మరి దాన్ని ఏం చేయబోతున్నావు? ఆ సిస్టర్ ఇట్లా అన్నది, ఈ బ్రదర్ ఇట్లా అన్నాడు, అది నీ లైఫ్ని ఎదగనీయకుండా చేసేది అదే. ఆ సిస్టర్ ఏమంటే నీకెందుకు? ఆ బ్రదర్ ఏమంటే నీకెందుకు? నీవు దేవుడు బిడ్డవైతే కుటుంబాన్ని కట్టు, కుటుంబాన్ని దేవుని దగ్గర నడిపి. దేవుడి దగ్గర వస్తే కుటుంబాన్ని ఆపి డైవర్ట్ చేయకు. దేవుడి దగ్గర వెళ్తున్న వ్యక్తిని ఆపి డైవర్ట్ చేయకు. అనవసరంగా నీ యొక్క ఇంటెన్షన్ నీకు నచ్చకపోతే నీకేమైతే దేవుని తొలగిస్తున్నావు అనుకో, ఆ కుటుంబం తొలగిపోతే నువ్వే ఉత్తరవాది అవుతావు. అందుకోసమే ఎందుకు అనవసరంగా లేనిపోయిన దాంట్లో నువ్వు ఇరుక్కుపోతావు? నీ లైఫ్, నీ ఫ్యామిలీ ఎలా ఉంది? ఏ స్టేజ్ వరకు నువ్వు వచ్చావు? ఫస్ట్ నీ కుటుంబాన్ని పైకి లేపనది చూడు. ఈరోజు ఏం పట్టుకొని పోతున్నావు?
మన లైఫ్లో మనం ఏ నామాన్ని ఎక్కువ ఉచ్చరిస్తున్నాం? ఒక భక్తుడు అంటాడు, జుంటె తేనె దారెల కన్నా యేసు నామమే మధురం అని అంటాడు. ఆ మధురమైన నామంని నువ్వు ఉచ్చరిస్తున్నావా, లేకపోతే వేరే నామాన్ని ఉచ్చరిస్తున్నావా? వేరే నామాన్ని ఉచ్చరించి ఏం సాధించినావు? ఏం పట్టుకుని పోతున్నాం మనం? ఈ రోజు నువ్వు ఏం పట్టుకున్నావు? పట్టుకున్న దానికి మంచి మింగు, నమ్ములు. నువ్వు ఏం తింటావో అదే విటమిన్స్, దానిలో ఉన్న విటమిన్స్ మినరల్సే వస్తాయి. ఒకవేళ నీ ఇంట్లో ఒక వ్యక్తి ఏమో సినిమాలు సీరియల్ చూసుకుంటే, ఇంకో వ్యక్తి బాగా ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తి ప్రార్థన ఏడ చేయగలుగుతాడు? నువ్వు ఇంట్లో ఒక సైడ్ నుండి దయ్యాన్ని పిలుస్తున్నావు, ఆ ఇంట్లో ప్రార్థన చేయమంటే ఏడవుతుంది. అక్కడ అంతా అట్మాస్ఫియర్ అంతా దురాత్మతో నింపబడితే, నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూస్తావు? నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి చూస్తావు. కిచెన్లో వెళ్ళినప్పుడు తినడానికి, అంటే అక్కడ వాతావరణాన్ని బట్టి నీ ఉద్దేశాలు, నీ ఆలోచన ఎలా మారుతాయో, మరి నువ్వు బెడ్రూమ్లో కానీ లివింగ్ రూమ్లో ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఏ వాతావరణాన్ని సృష్టిస్తున్నావు? ఆ వాతావరణాన్ని సృష్టించబట్టి, ఇప్పుడు చేతబట్టి వాతావరణాన్ని సృష్టిస్తే దయ్యాలు వస్తాయి, ప్రార్థన వాతావరణాన్ని సృష్టిస్తే దూతలు వస్తారు. మరి నీ ఇంట్లో ఏ వాతావరణం ఉంది? ఎవరు వస్తున్నారు? అప్పుడు ఇంట్లో గొడవలు అంటే నువ్వు వాతావరణాన్ని ఎలా మారుస్తున్నావు? అందుకే ఆ నామం ఈ నామము అన్ని వినడము చూడడము పక్క పెట్టేసి, అన్నిటికన్నా మధురమైన నామం యేసు నామం నేను ఒకవేళ స్మరిస్తే ఆడ ఎవరు వస్తారు? నువ్వు ఎక్కువ ఎవరిని పిలుస్తారో, ఇప్పుడు నీకు బాబు పాపం ఉందనుకో, రే రారా తొందరరా అంటే 2-3 సార్లు చెప్పంగానే ఆ వ్యక్తి వచ్చేస్తాడు. అలాగా నువ్వు ఏ వ్యక్తిని పిలుస్తున్నావు, ఆ వ్యక్తి నీ ఇంట్లో ఉంటాడు, ఆ వ్యక్తి నీ ఇంట్లో ఎలుబడి చేస్తాడు. అయ్యో నా ఇంట్లో ఎప్పుడు గొడవలే, మా ఆయన వినడు, మా ఆవిడ కారణం ఏంటి? నువ్వు ఎటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినావు? ఈ రోజు నీ ప్రశ్నకు జవాబు దొరికితే, ఈ రోజు నుండి ఫస్ట్ నువ్వు మారు, ఆటోమేటిక్ మారుతుంది. ఈ రోజు నుండి యేసు ప్రభు నామం తప్పించి వేరే నామం జపించుకుంటా, వ్యర్థమైన దాంట్లో వెళ్ళకుండా, వ్యర్థమైనది తెచ్చుకోకుండా నీ పని ఏదో నువ్వు చూసుకుంటే నువ్వు నీ కుటుంబం దీవించబడతాడు. అన్ని నామాలు పక్కపెట్టి యేసు నామంలే మధురమైన నామము, జీవమిచ్చే నామము, విడుదలిచ్చే నామంనే స్మరిస్తే నీ ఇంట్లో జీవము, ఇవో తేనె, ఇవన్నీ ప్రవహిస్తాయి. ఈరోజు నువ్వు ఏం పట్టుకుని వెళ్తావు? మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏ కూరగాయలు తీసుకొని వెళ్తావో, ఇంట్లో అదే కూరగాయలు ఎలా వండుతావో, అందరు తిని ఎలా ఆనందిస్తారో, ఈ రోజు మందిరానికి వచ్చినప్పుడు ఏం పట్టుకుని వెళ్తున్నావు? నీ ఇంట్లో ఏం వడ్డిస్తున్నావో? నేను ఫస్టే చెప్పాను, ఫుడ్ గురించి, నెక్స్ట్ నీ లైఫ్ గురించి, తర్వాత స్పిరిచువల్ గురించి. ఈరోజు నువ్వు ఏం పట్టుకొని వెళ్తున్నావు? నీ లైఫ్లో నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు? ఒకసారి పరిశోధించుకో. దేవుడు నిన్ను దీవించును గాక. సర్వోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త నీకు వందనాలు. ఇగో ప్రభా, వాక్యాన్ని విచ్చినాము. పరిశుద్ధాత్మదేవా, ఇప్పుడు నువ్వు కార్యం చేయండి. ఇంకెంతమంది రక్షణ పొందుకోలేదో ప్రభా, వాళ్ళ రక్షణ నడిపించండి. రక్షణ పొందుక వాళ్ళు రక్షణ ఆనందం దాయిచ్చేయండి. రక్షణ ఆనందం ఉన్న వాళ్ళు ఆత్మలో ఎదుగుదల దాయిచ్చేయండి. మెచ్యూరిటీ దాయిచ్చేయండి. అనేకులు నీ సందు నడిపించడానికి కృపను దాయిచ్చేయండి. అయ్యా, నీ కృపను అనుగ్రహించమని, నీ బిడ్డని గాయమైన స్థలాలు చాపి దీవించమని, విత్తబడిన వాక్యం వాళ్ళ జీవితంలో 30 తంతులు 60 100 ఫలింపచేయమని, నీ నిండైన కృపా దీవెన వాళ్ళు తోడు పెట్టుమని యేసు నామములో అడిగి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.